వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత, నాతో పాటు బాపయ్య ఉన్నారు. అయితే ఇక్కడ శేఖర్ భాష రివాల్వర్ కోసం అప్లై చేయడం జరిగింది. ఆయనకి సెక్యూరిటీ కావాలని చెప్పి అప్రోచ్ అయ్యి దానికి పర్మిషన్ తీసుకోవడం కోసం వెళ్ళడం జరిగింది. అయితే అసలు ఈ అంశంలో శేఖర్ భాషకి అంత థ్రెట్ ఉన్న నిజంగానే అంత థ్రెట్ ఉందా? నిన్న మొన్న చూస్తే మనకి కొన్ని ఆడియోస్ అయితే రిలీజ్ అయినాయి. ఒక ఇద్దరు వ్యక్తులు శేఖర్ భాషని లేపేద్దాం, చంపేద్దాం అని మాట్లాడుకున్న ఆడియోస్ అయితే రిలీజ్ అయినాయి. నిజంగానే పర్సనల్గా థ్రెట్ ఉందా? అసలు దీనికి రీజన్ ఏంటి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. బాపయ్య, మీరేమంటారు ఈ అంశం మీద? సరే, థ్రెట్ ఉందా లేదా, తనని చంపేయడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే తను రివాల్వర్కి అప్లై చేసుకునేంత సీన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? వీటన్నిటిలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ స్టోరీ బిగినింగ్ నుంచి రావాలి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాజ్ తరుణ్ త్రికోణ ప్రేమ కథలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది చాలా క్లమ్జీగా ఉంటుంది, కుడితిగా ఉంటుంది అసలు. సో ఈ విషయంలో మనం మళ్ళీ రాజ్ తరుణ్ త్రికోణ ప్రేమ కథలు వీటిల్లోకి వెళ్ళామంటే అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందనే విషయానికి వద్దాం. రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తున్నాము, మేమిద్దరం సహజీవనంలో ఉన్నాము అని చెప్పేసి లావణ్యనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మేము చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని ఆశీర్వదించారంటే కొన్ని ఫోటోలు కూడా బయటపెట్టింది. కానీ రాజ్ తరుణ్ మాత్రం లావణ్య చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది, ఆవిడ ప్రవర్తన ఇలా ఉంది, ఆవిడ ఎలా చేస్తుందో మీరు వినండి అన్నట్టుగా ఒక ఆడియో క్లిప్ కూడా బయటకు వదిలాడు. ఇక్కడ రాజ్ తరుణ్ చాలా సైలెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి స్టేట్మెంట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ని బయట పెడుతూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి ఒక ఆడియో రిలీజ్ చేసేసి సైలెంట్ గా ఉండిపోయాడు చాలా రోజుల పాటు. అయితే ఈ వివాదంలోకి శేఖర్ భాష ఎంటర్ అయ్యాడు. శేఖర్ భాష ఎలా అంటే మగవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఉన్నాను అన్నట్టుగా వచ్చి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మొత్తం వ్యవహారంలో ఇరుక్కుపోవడానికి రీజన్ ఇదేనంటారా? రీజన్ ఏదన్నా అవనివ్వండి, తను తలదూర్చాడు. సో మొత్తానికి ఈ వ్యవహారంలోకి తను ఎంటర్ అయిన తర్వాత శేఖర్ భాషకి లావణ్యకి కూడా రైవలరీ జరిగింది కొన్నాళ్ళ పాటు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే శేఖర్ భాషకి లావణ్యకి రైవలరీ జరుగుతున్న టైంలో చక్కగా రాజ్ తరుణ్ సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్యలో రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవడానికే నాకు డ్రగ్స్ని అంటగట్టాడు అని చెప్పేసి కొంతమందిని ఉపయోగించి రాజ్ తరుణ్ నన్ను డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ చేసి నన్ను జైలుకి వెళ్ళేలాగా కూడా చేశాడు అని చెప్పేసి లావణ్య రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్ లేపింది, ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది. సో ఇక్కడ రాజ్ తరుణ్ లావణ్య నిజంగా ప్రేమించుకుని ఉంటే, రాజ్ తరుణ్ని లావణ్య నిజంగా భర్తగా భావించి ఉంటే ఆవిడ అసలు అలా మాట్లాడదు. ఆవిడదంతా స్వార్థం, ఆవిడది వేరే లోకం, ఆవిడది వేరే వ్యాపారం, ఆవిడది వేరే ప్రపంచం అని అంట శేఖర్ భాష పెద్ద కామెంట్స్ చేశాడు. సో అయితే అవి ప్రూవ్ చేయడానికి శేఖర్ భాష దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఈ వీడియో చూసిన కొందరు వ్యక్తులు మాత్రం శేఖర్ భాషని అప్రోచ్ అయ్యి ఆయనకి ఈ వీడియోలు అందించడం, ఈ సాక్ష్యాలు అందించడం, ఈ మస్తాన్ మీద పెట్టిన కేసులు, గుంటూరులో ఎప్పుడైతే పట్టాభిపురంలో కేసు ఫైల్ అయింది, లావణ్య ఫైల్ సంబంధించి లావణ్య ఏదైతే డ్రగ్స్ తీసుకుంటుందని అంటున్నారో ఆ డ్రగ్స్ కి సంబంధించి మస్తాన్ సాయి తోటి ఆవిడకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది. అది దానికి ప్రూఫ్స్ ఎంతవరకు ఉన్నాయా మీరు అంటున్నారు అంటే శేఖర్ భాషకి కొంతమంది ఆడియో క్లిప్స్ ఇచ్చారు అని చెప్పేసి. అసలు ఆడియో క్లిప్స్ ఎందుకు పనికొస్తాయి? ఒక మాట అనుకుంటే ఆడియో క్లిప్స్ తోటే అందరి నేరాలు ప్రూవ్ చేయొచ్చు అనుకుంటే చాలా ఆడియో క్లిప్స్ ఇప్పటివరకు అన్ని రకరకాల బయటకు వచ్చినాయి కదా. సో అలా కాదు. సో ఇక్కడేంటంటే వీళ్ళకి సరైన ఆధారాలు దొరకలేదు. ఆధారాలు దొరకకపోవడం వల్ల ఇక్కడ ఏమైందంటే రాజ్ తరుణ్కి లావణ్యకి ఎడబాటు జరుగుతోంది. ఈ టైంలో శేఖర్ భాష ఎంటర్ అయ్యాడు. ఇతనికి ఏవో ఇన్ఫర్మేషన్ ఉంది, లావణ్యకి మస్తాన్ సాయికి ఏదో డీలింగ్స్ ఉన్నాయి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. మళ్ళీ అప్పుడు కూడా అది కూడా కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య ఉన్న రిలేషన్, వీళ్ళిద్దరు అత్యంత సన్నిహితంగా మాట్లాడుకుంటున్న మాటలు అన్ని కూడా ఇంకా వినకూడని మాటలు కూడా ఆ ఆడియోలో ఉండడం, ఇవన్నీ బయటకు వచ్చినాయి. మొత్తం మీద ఏవి బయటకు వచ్చినా ఇక్కడ చూసుకుంటే శేఖర్ భాషని లావణ్య చాలా వ్యతిరేకించిన క్రమంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరిగినాయి. రచ్చ చేసుకున్నారు. స్టూడియోలో ఒక ప్రముఖ ఛానల్ స్టూడియోలో ఇద్దరు డిబేట్కి కూర్చున్నప్పుడు కొట్టుకోవడం కూడా జరిగింది. అయితే అదే క్రమంలో ఒక ప్రముఖ లాయర్, పేరు మోసిన లాయర్ లావణ్య తరఫున కేసుని టేకప్ చేసి లావణ్య కేసు నేను వాదిస్తానుంటే ఆయన ముందుకు వచ్చారు.
మరి ఆయనకు కూడా ఏ విషయాలు తెలిసాయో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి లావణ్యకి సంబంధించి డ్రగ్స్ విషయంలో ఏవో ఆవిడికి పెద్ద పెద్ద డ్రగ్ డీలర్స్ తోటి డ్రగ్ పెడ్లర్స్ తోటి సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలు ఆ ప్రముఖ లాయర్ దగ్గర వరకు వెళ్ళాయి అని టాక్ నడిచింది. సో అందుకనే ఆయన ఈ కేసు వదిలించుకొని సైలెంట్గా పక్కకెళ్ళిపోయారు అనే టాక్ కూడా నడిచింది. మరి వీటిల్లో ఎంత నిజం అనేది వాళ్ళు నోరు విప్పి చెప్తేనే కానీ ప్రజలకి తెలియదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నోరు విప్పి చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ ఒక గ్యాంగ్ ఏర్పడిపోయారు. చింటూ అనే పేరు వినపడుతుంది, మనకి లక్ష్మి అనే పేరు వినపడుతుంది, రకరకాల డ్రైవర్లు వచ్చి మాట్లాడుతున్నారు, అనలిస్టులు మాట్లాడుతున్నారు, ఒక పక్క టీవీల్లో డిబేట్లు చేస్తూ మనలాంటి జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. సో ఇలా రకరకాల కోణాలు వినపడేసరికి ప్రజలు దేన్ని నమ్మేంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ అంశం మీద. ఇప్పుడు హరిత ఏమవుతుందంటే ఎవరి వాదనని వాళ్ళు వినిపించుకుంటూ ఉంటారు, ఎవరి తరపున వాళ్ళ కోణంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు కదా కావాల్సింది. నువ్వు ఎంతసేపు నిన్ను సమర్థించుకున్నా నీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. సో ఆ ప్రూఫ్స్ తోటి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అలాగే ఇప్పుడు మస్తాన్ సాయి బయటకు వచ్చాడు. ఇప్పుడు మస్తాన్ సాయికి లావణ్యకి ఏదో తేడా జరిగింది. మస్తాన్ సాయి దగ్గర లావణ్యకి సంబంధించిన ఏవో వీడియోస్ ఉన్నాయనే విషయం లావణ్య వరకు వెళ్ళింది. అలా వెళ్ళటం వల్లే లావణ్య మస్తాన్ సాయి ఇంటికి తాను లేని సమయంలో వెళ్ళి మొత్తం అంతా చెక్ చేసి తనకి కావలసిన ఎవిడెన్సెస్ తెచ్చుకుంది. ఒక హార్డ్ డిస్క్ లావణ్య చేతికి దొరికింది అని చెప్పేసి టాక్ ఉంది. సో ఆ హార్డ్ డిస్క్ మళ్ళీ తనకి ఇచ్చేయమని చెప్పేసి లావణ్య ఇంటికి వెళ్ళాడు మస్తాన్ సాయి. లావణ్య మీద దాడి చేశాడు, లావణ్య మెడ నొక్కాడు, గొంతు నులిమి చంపేయడానికి ప్రయత్నించాడు అంటూ లావణ్య కూడా చెప్పడం కొన్ని వెబ్సైట్స్లో మనం చదివాం. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది తేలాల్సి ఉంది. సో మొత్తానికి లావణ్య ఏం చేస్తుందంటే ఆ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించింది. అంటే ఎలా ఉంటుందంటే ఇది పిట్టపోరు పిలిదీర్చిందని శేఖర్ భాషకి లావణ్యకి రాజ్ తరుణ్కి మధ్య జరిగిన గొడవ ఇదంతా మొత్తం వెళ్ళి మస్తాన్ సాయి పిలకం తీసుకెళ్ళి పోలీసుల చేతిలో పెట్టేసింది లావణ్య. సో ఇక్కడ ఇప్పుడు ఇరుక్కుంది మస్తాన్ సాయి. అయితే గతంలో కూడా మస్తాన్ సాయి జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, అతని వెనక డీల్ అంటే పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, ఆయనకి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇవన్నీ వార్తలు కూడా స్పెక్యులేట్ అయ్యాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మాత్రం మస్తాన్ సాయి పీకల్లోతు ఆధారాలతో సహా ఇరుక్కున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే లావణ్య ఏదైతే హార్డ్ డిస్క్ ఇచ్చిందో పోలీసులకి, ఆ హార్డ్ డిస్క్లో దాదాపుగా 300 మంది యువతులకు సంబంధించిన అశ్లీల వీడియోలు, అంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని నగ్నంగా చూపించే ప్రయత్నం చేశాడని, పైగా వాళ్ళ చేత కూడా డ్రగ్స్ డీలింగ్స్ చేయించాడని, వాళ్ళని మానసికంగా క్షోభకు గురి చేశాడని, తిట్టాడని, దూషించాడని, బూతులు ఇష్టం వచ్చినట్టుగా ఎలా అంటే సమాజానికి వివరించి చెప్పలేని తరహాలో బూతులు తిట్టాడని, కొంతమందిని అయితే నేను సూసైడ్ చేసుకుంటాను నువ్వు లేకపోతే ఉండలేనంటూ వాళ్ళని సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఏడుస్తూ వీడియోలు తీసి వాళ్ళకి పంపించి వాళ్ళని మళ్ళీ రప్పించుకొని తన దగ్గరికి రప్పించుకొని తన శారీరక కోరికలు తన వాంఛలు తీర్చుకున్నాడని చెప్పేసి ఇలా రకరకాల వివాదాలన్నీ ఇప్పుడు మస్తాన్ సాయి పేక్క చుట్టుకున్నాయి. అయితే ఈ విషయంలో లావణ్య ఒక గొప్ప సహాయం చేసిందని కూడా చెప్పుకోవచ్చు కొంతమంది విషయంలో. ఎందుకంటే ఈ మస్తాన్ సాయి ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నాడో డ్రగ్ డీలింగ్స్ కోసం అవ్వచ్చు, లేకపోతే తన వాంఛలు తీర్చుకోవడానికి అవ్వచ్చు, కొంతమంది యువతులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ విముక్తి దొరికినట్టయింది లావణ్య వల్ల. లావణ్య ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళిచ్చిందా తెలియదు. లావణ్య మస్తాన్ సాయిని ఇరికిద్దామని తీసుకెళ్ళిచ్చిందా, లేకపోతే తనకి సంబంధించిన వీడియోస్ ఏమన్నా ఉంటే డిలీట్ చేద్దామని తీసుకొచ్చుకుందా ఆ హార్డ్ డిస్క్, ఏదన్నా కానివ్వండి, మొత్తానికి మస్తాన్ సాయిని తీసుకెళ్ళి లోపల ఇరికిచ్చింది. అయితే అసలు ఈ కేసులో శేఖర్ భాష కనుక తల దూర్చకుండా ఉండుంటే మస్తాన్ సాయి బయటపడేవాడు కాదు, మస్తాన్ సాయి జుట్టు దొరికేది కాదేమో, మేబీ. సో అసలు వీటన్నిటిలోనూ తను ఇన్వాల్వ్ అవ్వకుంటే. సో ఇప్పుడేంటి తన భయం ఏంటి? జనరల్గా ఎవరికైనా ఏముంటుంది, ఇంత చేస్తున్నాడు మస్తాన్ సాయి, ఇంతమంది గుప్పిట్లో ఉన్నాడు అంటే. కొన్ని వెబ్సైట్స్లో రాయటం ఏంటంటే, కొన్ని వార్తా ఛానల్లో కూడా చెప్పడం ఏంటంటే, మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లో కొంతమంది ప్రముఖుల సినీ నటులకు సంబంధించిన గుట్టు కూడా ఉంది అని. సో అంతమందికి సంబంధించిన గుట్టు ఉందంటే రేపు నన్ను ఎవరైనా వేసేస్తారేమో, అసలు ఈ పెంటంతా రేగింది నా వల్లే కదా అని చెప్పేసి, ఈ దరిద్రమంతా రేగింది నా వల్లే కదా అని చెప్పేసి తనకు అనిపించిందేమో, అందుకనే ఒక గన్ కోసం అప్లై చేసి ఉండొచ్చు. సో ఇది ఏంటంటే ప్రస్తుతం మస్తాన్ సాయి జైల్లో ఉండటం అంటే రిమాండ్ ఖైదీగా ఉండటం,
లావణ్య దానికి సంబంధించి హార్డ్ డిస్క్ ఇవ్వటం, దీనికి సంబంధించే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ఓన్లీ శేఖర్ భాషనే కాదు, లావణ్య కూడా థ్రెట్లోనే ఉన్నట్టుగా. లావణ్య థ్రెట్లో ఉందా అంటే అది ఎంతవరకు చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు లావణ్యని ఏది చేసినా కానీ మస్తాన్ సాయి మీదకే వెళ్తుంది కదా. సో అందుకని లావణ్యని ఏదైనా చేసే అవకాశం కూడా లేకపోవచ్చు. సో ఏం జరుగుతుందో అంటే మనం ఎంతవరకు ప్రిడిక్ట్ చేసినా కానీ అది ఏమవుతుందో మనం చెప్పలేం కదా. ఆల్రెడీ ఏమవుతుందో ఏంటి అనేది ఈ విషయంలో మనం వెయిట్ చేయక తప్పదు. సో అసలు ఈ విషయంలో శేఖర్ భాష ఎందుకు భయపడుతున్నాడు, తను గన్ను కోసం ఎందుకు అప్లై చేశాడు, అసలు ఈ విషయంలో లావణ్య హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి పోలీసులకి ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి, లావణ్య వెనకాల ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు, అయితే మస్తాన్ సాయి వెనక ఉన్న ఈ డ్రగ్ డీలర్స్ ఎవరై ఉంటారు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని, మీ అనుమానాల్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.